వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే కుబేరా రివ్యూ వచ్చేసి ఇందులోని ముఖ్య పాత్రలు ధనుష్, నాగార్జున, రష్మిక మందన విలన్. ఇందులో స్టార్టింగ్లోనే మనకు సినిమా ఏంటనేది అర్థమైపోతుంది దేని గురించి అనేది. దీనిలో వచ్చేసి ధనుష్ పాత్ర అనేది చాలా బాగుంటుంది. తను ఈ పాత్రలో జీవించాడని చెప్పాలి. నాగార్జున కూడా ఈ పాత్రలో జీవించాలని చెప్పాలి. చాలా బాగా చేశారు. రష్మిక కూడా బాగా చేసింది. ఈ సినిమా వచ్చేసి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అనేది కొంచెం ల్యాగ్ ఉంటుంది. అది అది చాలా కథ పరంగా చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ అనేది ధనుష్ని పట్టుకోవడంలోనే చాలా వరకు వెళ్తూ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఇంకా వచ్చేసి సినిమా ప్లస్ పాయింట్స్ అంటే నాగార్జున పర్ఫార్మెన్స్, ధనుష్ పర్ఫార్మెన్స్, రష్మిక మందన పర్ఫార్మెన్స్ ఇందులో చాలా బాగుంటాయి. మైనస్ పాయింట్స్ వచ్చి సినిమా లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనకు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. కానీ విలన్ రోల్ వేసిన ఆయన కూడా చాలా బాగా చేశారు. ఓవరాల్గా మూవీ వచ్చేసి చాలా బాగుంటుంది. నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను ఈ మూవీ చూడాల్సిందిగా. ఎందుకంటే ఇందులో పర్ఫార్మెన్స్ వైజ్గా చాలా స్కోప్ ఉంది. శేఖర్ కమల్ డైరెక్షన్ వచ్చేసి చాలా టాప్ నాచ్గా ఉంది. విజువల్స్ కానీ చాలా బాగుంటుంది. ఇందులో పర్ఫార్మెన్స్ వైజ్గా చాలా బాగా చేశారు. అండ్ ఇది చాలా ఒక కంటెంట్ ఓరియంటెడ్ సినిమాగా చాలా బాగుంది. ఇందులో ఎలాంటి ఫైట్స్ అనేవి ఉండవు. కానీ కథపరంగా చాలా మంచి సినిమా అండి ఇది. ఇందులో వచ్చేసి మంచి సీన్స్ ఉన్నాయి. అని రైటింగ్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ధనుష్ తన బిచ్చగాడులా చేసినప్పుడు అచ్చమైన బిచ్చగాడు ఎలా ఉంటాడో అలా చేశాడు. నాగార్జున కూడా తను చేసిన విధానం చాలా బాగుంటుంది. ఫస్ట్ తను జైలు నుంచి తీసుకొస్తారు విలన్ గారు. అది అనేది ఎందుకనేది మనకు తర్వాత అర్థమవుతుంది. ఈ సినిమా చాలా బాగుంటుంది. మన రివ్యూ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.